నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఉత్తరాఖండ్ పవిత్రమైన పర్వతాలు పరుచుకున్న దేవభూమి, మంచు పూల దారులతో మనసు దోచే దేవాలయాల భూమి. అలాంటి ఈ నేలపై విరిసిన పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి అలకనంద నదీ తీరంలో బద్రీనారాయణుడు స్వయంభూమూర్తిగా విరాజిల్లుతున్నాడు. 108 దివ్య దేశాలలో ఒకటిగా విలసిల్లుతోన్న శ్రీ బద్రీ నారాయణుడి ఆలయమే నేటి మన తీర్థయాత్ర. భారతదేశంలో ఎన్నో ప్రాచీనమైన క్షేత్రాలు అలరారుతున్నాయి. పురాణాలతో ముడిపడినవి కొన్నైతే చారిత్రక నేపథ్యంతో కూడుకున్నవి కొన్ని. ఇక ప్రకృతిని కూడా కలుపుకొని విరాజిల్లుతూ ఉండేవి మరికొన్ని. ఈ 3 అంశాలను కలిగిన అపూర్వమైన క్షేత్రాలలో బద్రీనారాయణ ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. చోటా చార్ధామ్ క్షేత్రాలలో ఒకటిగా ఇది వెలుగొందుతోంది. చమోలి జిల్లా పరిధిలోని ఈ క్షేత్రం మన ఆధ్యాత్మిక సంపదకు ఆహ్లాదకరమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మంచు పర్వతాల మధ్యలో అలరారుతున్న ఏ ఒక్క ఆలయాన్నో దర్శించి వెనుదిరగడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ పరిసరాల్లో చెప్పుకోదగినవి, చూడదగినవి అయిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా పురాణ సంబంధమైన విశేషాలతో ముడిపడి ఉన్నాయి. అందువల్ల చోటా చార్ధామ్గా పిలుచుకునే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిని భక్తులు దర్శించుకుంటూ వెళుతుంటారు. ఆ వరుసలోనే అద్వితీయమైన బద్రీనాథ్ ఆలయానికి భక్తులు చేరుకుంటూ ఉంటారు. ఎటు చూసినా పచ్చని పర్వతాలు, ఆశ్చర్యచకితులను చేసే అగాధాలు, కొండల అంచులపై సాగే ప్రమాదకరమైన ప్రయాణం, ఆ అలసట తెలియనీయకుండా చేసే అలకనంద నదీ ప్రవాహం యాత్రికులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బద్రీనాథ్ ప్రయాణం కాస్త కష్టతరమైనదనే చెప్పాలి. చుట్టూ కనిపించే పర్వతాలు, ఆ పర్వత శిఖరాలను తాకే మేఘాలు, జలజలమంటూ ఆ పర్వతాలపై కురిసే మంచుపూలు చూడ్డానికి చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడి వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. వర్షాలు, వరదలు, కొండ చర్యలు కూలడం వంటి ఆటంకాలు అప్పుడప్పుడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే నారాయణుడి పాదాలను దర్శించాలి, ఆయన పాదతీర్థాన్ని సేవించాలి, మనసునే మల్లికా పుష్పాలుగా సమర్పించాలి, ఆ స్వామి నడయాడిన ఈ నేలను కళ్లకు అద్దుకోవాలి, గుండెలకు హత్తుకోవాలి అనే ఒక బలమైన సంకల్పంతోనే భక్తులు బయలుదేరుతారు. మార్గం కష్టతరమైనదేనని తెలిసినా తమని భద్రంగా తీసుకుని వెళ్లి తీసుకుని వచ్చేవాడు ఆ బద్రీనాథుడేనని బలంగా విశ్వసిస్తూ ఉంటారు.
హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ఈ కొండపై వాగండగా ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై విరిసింది అలకనంద జల సంగీతం శ్రీహరి నామం ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం జ్ఞానం మోక్షం మొసగే వైకుంఠం హరి ఓం హరి ఓం హరి ఓం ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రాబడది హరి ఓం వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి బద్రీనాథ్ పూర్వం బద్రికా ఆశ్రమం పేరుతో పిలువబడింది. రేగు పండును బద్రీ ఫలమని, రేగి చెట్టును బద్రీ వృక్షమని అంటారు. ఇక్కడ బద్రీ వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. శ్రీమన్నారాయణుడు ఇక్కడ కొన్ని వేల ఏళ్లపాటు తపస్సు చేసుకున్నాడు. ఆ సమయంలో స్వామివారిని ఇక్కడి వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించుకోవడం కోసం అమ్మవారు రేగు చెట్టుగా మారి ఆశ్రయాన్ని ఇచ్చినట్టుగా చెబుతారు. అందువల్లనే ఈ పేరు వచ్చిందని కూడా చెబుతారు. బద్రీనాథ్ క్షేత్ర విశిష్టతను గురించిన ప్రస్తావన మనకి పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ కనిపిస్తుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇష్టపడి ఆవిర్భవించిన క్షేత్రంగా ఇది విరాజిల్లుతోంది. దేవతలు, మహర్షులు సేవించిన పుణ్యతీర్థంగా ఇది తన ప్రత్యేకతను చాటుతోంది. అలాంటి ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం అంటే అంతర్యామిని అర్థం చేసుకోవటానికి అసలైన ప్రయత్నం మొదలైనట్టేనని అనుకోవాలి. బద్రీనాథ్ అంటే కేవలం ఇక్కడ కొలువైన ఒక కోవెల కాదు. ఇక్కడి పర్వతాలు, ఆ పర్వతాలను హత్తుకున్న మంచు పొరలు, ఆ పర్వతాల పైభాగం నుంచి పాలధారలా దూకే జలపాతాలు, అవి సెలయేళ్లుగా పరుగులు తీస్తూ వచ్చి అలకనంద నదిలో ఐక్యం కావడం, ప్రతి రాయి సాలగ్రామంగా మారడం, ఇవన్నీ ఆ భగవంతుడి సన్నిధానంలో జరుగుతున్నవే. ఆయన లీలా విశేషాలలో లీనమవుతున్నవే. బద్రీనాథ్లో దిగిన తర్వాత చిన్న చిన్న నివాస గృహాల మధ్యలో ఇరుకైన సందుల గుండా నడక మార్గంలో ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. పర్వతాల మధ్యలో పాపిటిలా కనిపించే అలకనంద నదిని వంతెనల మీదుగా దాటుతూ ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. దూరం నుంచే ఆలయం ముందు బార్లు తేరిన భక్తులు మనకి కనిపిస్తూనే ఉంటారు. భక్తులు నారాయణ నారాయణ అంటూ పలికే నామం ఇక్కడి పర్వతాల మధ్య మారుమ్రోగుతూ ఉంటుంది. బద్రీనారాయణుడి ప్రధానమైన ఆలయం చాలా విలక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రధానమైన ద్వారం, ప్రాకారాలు వన్యరంజితమైన ఆలయ శోభను పెంచుతుంటాయి. ఆలయ ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసిన గంటను భక్తులు మోగిస్తూ ఉంటారు. ఈ గంటధ్వని పరమాత్ముడిని కదిలించేలా ఉంటుంది. పర్వతాలను పరవశింపచేసేలా ఉంటుంది. ఆ ధ్వని తరంగాలు అంతరంగాన్ని ఆక్రమించిన అజ్ఞానాన్ని తుడిచేస్తున్నట్టుగా ఉంటుంది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. గర్భాలయంలో బద్రీనాథుడి మూలమూర్తి దర్శనమిస్తుంది. కృష్ణశిలగా, నల్లని మూర్తిగా చాలా చిన్న పరిమాణంలో స్వామివారు ఇక్కడ కొలువై ఉండడం విశేషం. స్వామివారి స్వయంభూమూర్తి ఇది. లోక కళ్యాణం కోసం అనేక అవతారాలను ధరించిన నాయకుడు, అనంతమైన బ్రహ్మాండాలను పరిపాలించే నాయకుడు,
ఈ మంచుకొండల మధ్యలో బంగారు కొండలా కొలువై ఉండటం ఆయన మహిమల మణిహారమే. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుని భక్తులను ఇక్కడి వరకు రప్పించడం చిలిపితనంతో ఆయన చేసిన చిత్రమే. అనంతమైన విశ్వశక్తి అంతా నారాయణ మంత్రంలోనే ఉంది. అదే జన్మజన్మల పాపాలను హరించివేస్తుంది, తరింపచేస్తుంది అని ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి ఎంతోమంది భక్తులు ఆ నారాయణుడిని కీర్తించారు. ఆ స్వామి లీలా విశేషాలను గురించి ఈ లోకానికి చాటి చెప్పారు. అలాంటి నారాయణ మంత్రమే ఇక్కడ ప్రతి గుండెకోటిలో మోగుతూ ఉంటుంది. ఆ భక్తిరస సుధాధారనే అలకనంద నది మాదిరిగా ప్రవహిస్తూ ఉంటుంది. సాక్షాత్తు నారాయణుడు బాలుడి రూపంలో ఈ ప్రదేశానికి వచ్చినట్టుగా చెబుతారు. నరనారాయణులు తపస్సు చేసుకున్న ప్రదేశంగానూ పురాణాలు ప్రస్తావించాయి. ఇక్కడి స్వామివారు స్వయం వ్యక్తమే. స్వామివారి మూర్తిని ముందుగా నారద మహర్షి ప్రతిష్ఠించగా ఆ తరువాత కాలంలో ఆదిశంకరుల వారు పునఃప్రతిష్ఠ చేసినట్టుగా స్థల పురాణం చెబుతోంది. బద్రీనాథ్ 100 ఏళ్లు, 1000 ఏళ్ల క్రితం నాటి క్షేత్రం కాదు. యుగాల క్రితం నాటి దివ్యక్షేత్రం. విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మపురాణం, స్కాంద పురాణం, వరాహ పురాణంలో ఈ క్షేత్ర మహత్యాన్ని గురించి వివరించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై తొలిసారిగా పాదాన్ని మోపింది ఇక్కడేనని అంటారు. ఆహ్లాదకరమైన ఇక్కడి వాతావరణంలో స్వామివారు సుదీర్ఘకాలం పాటు తపస్సు చేసుకున్నట్టుగా చెబుతారు. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడి పర్వతసానులో విహరిస్తూ ఉండేవారట. ఇక్కడికి బాలుడి రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు తనకి ఇక్కడి వాతావరణం నచ్చింది కనుక తాను ఇక్కడ ఉండాలని అనుకున్నట్టుగా చెప్పినట్టు స్థల పురాణం. ఆ తర్వాత కాలంలో నరనారాయణులు ఇద్దరూ కలిసి ఇక్కడే అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్నారని అంటారు. అప్పట్లో ఇది బదరికావనం పేరుతో పిలువబడింది. శ్రీమన్నారాయణుడు ఇక భక్తులకు తన దర్శనాన్ని కల్పించాలని సంకల్పించుకున్నప్పుడు సాలగ్రామ శిలామూర్తిగా ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. అప్పుడు స్వామివారి ఆదేశం మేరకు ఆ మూర్తిని నారద మహర్షి ప్రతిష్ఠించాడట. అప్పటినుంచి స్వామివారిని ఎంతో మంది మహర్షులు, సిద్ధ పురుషులు సేవించి తరించారు. అలాంటి ఈ ప్రదేశాన్ని ఆ తర్వాత కాలంలో ఆదిశంకరుల వారు దర్శించడం జరిగింది. గర్భాలయంలో స్వామివారి మూర్తి కనిపించకపోవడంతో ధ్యానంలోకి వెళ్లిన ఆదిశంకరుల వారు ఆ మూర్తి అలకనంద నదిలోని ఒక ప్రదేశంలో ఉందనే విషయాన్ని దివ్య దృష్టితో చూస్తారు. ఆయన నేరుగా నదిలోకి దిగి చతుర్భుజ నారాయణుడి మూర్తిని ఒడ్డుకు తీసుకుని వచ్చి తప్తకుండగా పిలుచుకునే ఇక్కడి అగ్నితీర్థం సమీపంలో ప్రతిష్ఠించారు. ఒకవైపున మంచు కురుస్తూ ఉంటే ఈ తప్తకుండలోకి వేడినీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమనేది ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. చాలామంది భక్తులు ఈ తప్తకుండలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళుతూ ఉంటారు. ఆదిశంకరుల వారు 6 ఏళ్ల పాటు ఈ తపోభూమిపై ఉన్నట్టుగా చెబుతారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా స్వామివారి ఆలయం అనేక మార్లు పునర్నిర్మాణం జరుపుకుంటూ వచ్చింది. ప్రస్తుతం చూస్తున్న ఆలయాన్ని గర్హాల్ మహారాజు పునర్నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆలయ అభివృద్ధికి సంబంధించిన పనుల్లో అహల్యాబాయి హోల్కర్ కూడా పాలు పంచుకున్నట్టు చెబుతారు. ఆదిశంకరుల వారి కాలములోనే నంబూద్రి బ్రాహ్మణులు ఇక్కడ అర్చకులుగా నియమింపబడ్డారు. అప్పటి నుంచి వారి వంశీకులే స్వామివారి సేవలో ఉంటూ వస్తున్నారు. ఇక్కడి ప్రధానమైన పూజారిని రావల్ అనే పిలుస్తారు. అత్యంత నియమనిష్టలతో పూజింపబడే బదరీ నారాయణుడి ఆలయం ఏడాదిలో 6 నెలల పాటు మాత్రమే తెరిచి ఉండటం విశేషం. శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన 108 దివ్యదేశాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ ఆలయం అనేక విశేషాలతో విస్మయులను చేస్తూ ఉంటుంది. రావల్గా పిలువబడే
ప్రధానమైన పూజారి ఆధ్వర్యంలో స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. అనునిత్యం స్వామివారికి అభిషేకం, అలంకరణ, నైవేద్యం, ఆరతి, ఇతర సేవలను నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధిలో లక్ష్మీదేవితో పాటు గరుత్మంతుడు కూడా కొలువై ఉంటారు. ప్రతిరోజు ఉదయం 4:30 ఆలయం తలుపులను తెరుస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ రకాల సేవలను నిర్వహిస్తారు. అప్పటినుంచి సాయంత్రం 4 గంటల వరకు తలుపులు మూసేస్తారు. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. నీలకంఠ పర్వత శ్రేణుల్లో నెలకొన్న బదరీనారాయణ స్వామిని 6 నెలలపాటు దేవతలు, 6 నెలలపాటు మానవులు పూజిస్తారు. అందువల్లనే మానవులు పూజించబడేదిగా చెప్పబడే 6 నెలల సమయంలో మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. దేవతల ఆరాధనా సమయంగా చెప్పుకునే 6 నెలల సమయంలో ఈ ఆలయం తలుపులు మూసి ఉంటాయి. ఆ సమయంలో ఉత్సవమూర్తికి ఇక్కడికి సమీపంలోని జోషిమఠ్లో పూజలు జరుగుతూ ఉంటాయి. అర్చకులు గర్భాలయంలోని మూలమూర్తి సన్నిధిలో అఖండ దీపాన్ని వెలిగించి అక్కడి స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా జోషిమఠ్కి తీసుకుని వెళతారు. 6 నెలల తర్వాత తిరిగి అంతే వైభవంగా తీసుకొస్తారు. బదరీనారాయణుడి ఆలయానికి సమీపంలో చూడవలసిన ప్రదేశాలు చాలానే కనిపిస్తాయి. ఆలయానికి అతి దగ్గరలో బ్రహ్మకపాలం కనిపిస్తుంది. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడి ధోరణి కారణంగా అసహనానికి లోనైన పరమశివుడు తన త్రిశూలంతో ఆయన తలను తుంచేస్తాడు. అప్పటి వరకు 5 ముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడు ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మగా మారిపోతాడు. అయితే బ్రహ్మకపాలం శివుడి త్రిశూలానికి అలాగే పట్టుకుని ఉంటుంది. ఆ కపాలం ఎక్కడ పడిపోతే అక్కడ తనకి ఆ పాపం నుంచి విముక్తి లభిస్తుందని భావించిన శివుడు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు బ్రహ్మకపాలం పడిపోయిందట. అందువల్ల ఈ ప్రదేశానికి బ్రహ్మకపాలం అనే పేరు వచ్చింది.
పాండవులు తమ పూర్వీకులకు ఇక్కడ పిండ ప్రదానం చేశారట. అందువల్ల ఇక్కడ పితృకార్యాలు నిర్వహించటం వల్ల పూర్వీకులకు ఉత్తమగతులు కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఆ పక్కనే మనకి నారదశిల, గరుడశిల, మార్కండేయశిల, నారసింహశిల, వరాహశిల అనే పంచశిలలు కనిపిస్తాయి. నారదుడు, గరుత్మంతుడు, మార్కండేయుడు స్వామివారి కోసం తపస్సు చేస్తే హిరణ్యకశపుడి సంహారం అనంతరం నృసింహస్వామి, హిరణ్యాక్షుడి సంహారం అనంతరం వరాహస్వామి ఇక్కడి శిలలపై ఆసీనులై ప్రశాంతతను పొందినట్టుగా చెబుతారు. ఇక్కడికి సమీపంలోనే గంధమాదన పర్వతం ఉంది. గంధమాదన పర్వతం ప్రస్తావన విష్ణు పురాణం, భాగవత పురాణాల్లో కనిపిస్తుంది. ఇప్పటికీ ఇక్కడ రాముడిని హనుమంతుడు పూజిస్తూ ఉంటాడని అంటారు. అలాగే మహాభారత కాలంలో హనుమంతుడిని భీముడు కలుసుకున్న ప్రదేశం కూడా ఇది. వ్యాసగుహ ఆయన గణపతితో మహాభారత రచన చేయించిన ప్రదేశం, సరస్వతీ నది జన్మస్థలం ఊర్వశీ గుహని కూడా మనం బదరీనారాయణుడి ఆలయం సమీపంలో చూడొచ్చు. ఇలా ఎన్నో విశేషాల మాలికగా బద్రీనాథ్ మన కనుల ముందు నిలుస్తుంది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని మన కంటి కోవెలలో నిలుపుతుంది. చలగి వసుధ గోలిచిన నీ పాదము బలితలము పిన పాదము. చలగి వసుధ గోలిచిన నీ పాదము బలితలము పిన పాదము. తలక గగనము తన్నిన పాదము. తలక గగనము తన్నిన పాదము. బలరి భోగాచిన పాదము. తలక గగనము తన్నిన పాదము. బలరి భోగాచిన పాదము. బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మము తాని నీ పాదము. బ్రహ్మ కడిగిన పాదము. దేశంలోని ముఖ్యమైన పట్టణాల నుంచి హరిద్వార్కి, రిషికేశ్కి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హరిద్వార్ నుంచి రిషికేశ్కి బస్సులలో చేరుకోవచ్చు. రిషికేశ్ నుంచి బద్రీనాథ్కి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. బద్రీనాథ్కి సమీప ఎయిర్పోర్టుగా డెహ్రాడూన్ కనిపిస్తుంది. నరనారాయణులు తపస్సు చేసుకున్న ఈ ప్రదేశం ఎంతో మహిమాన్వితమైనదిగా చెబుతారు. శ్రీమన్నారాయణుడు స్వయంభూగా ఆవిర్భవించగా 6 నెలల పాటు దేవతలు, 6 నెలల పాటు మానవులు పూజిస్తారనేది స్థల పురాణం. మంచు కొండల మధ్యలో కొలువైన స్వామివారి మనోహర రూపాన్ని దర్శించుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.